నమస్కారం. సుందరకాండ పారాయణం 9వ సర్గ మనం నిన్నటి వరకు 15వ శ్లోకం వరకు పారాయణం చేసుకున్నాం. ఈరోజు 16వ శ్లోకం నుంచి జాలవాతాయనైర్యుక్తం కాంచనైః స్ఫాటికైరపి ఇంద్రనీల మహానీలమణి ప్రవరవేదికం విద్రుమేణ విచిత్రేణ మణిభిశ్చ మహాధనైః నిస్తులాభిశ్చ ముక్తాభిస్తలేనాభివిరాజితం చందనేన చ రక్తేన తపనీయ నిభేన చ సుపుణ్యగంధినా యుక్తం ఆదిత్యతరుణోపమం కూటాగారైర్వరాకారైర్వివిధైః సమలంకృతం విమానం పుష్పకం దివ్యం ఆరురోహ మహాకపిః తత్రస్థః సతదా గంధం పానభక్ష్యాన్న సంభవం దివ్యం సమ్మూర్ఛితం జిఘ్రద్ధూపవంతమివానిలం సగంధస్థం మహాసత్వం బంధుర్బంధుమివోత్తమం ఇత ఏహీత్యువాచేవ తత్ర యత్ర స రావణః. సర్వతోభద్రము మున్నగు ఆకారములతో చేయబడిన జాలములు అనగా వెంటిలేటర్స్, కిటికీలును, ఇంద్రనీల మహానీల మణి ఖచిత వేదికలను అక్కడ ఉండెను. విచిత్రములైన పగడములు, మహామూల్యములగు మణులు, సాటిలేని గుండ్రని ముత్యములు నేలమాళిగపై తాపబడి ఆ భవనము ప్రకాశించుచుండెను. బంగారము వలె తేజరిల్లు రక్తచందనము సుగంధమును గుబాళించుచుండగా ఆ భవనము బాలభానుని పగిది భాసిల్లుచుండెను. ఇట్టి నానావిధ భవన సముదాయముచే అలంకరింపబడియున్న దివ్యమగు పుష్పక విమానమును మహాకపి మారుతి అధిరోహించెను. హనుమంతుడు ఆ భవనముపై నిలచి మద్యములు, పిండి వంటలు అన్నముల నుండి వెడలినదై ఆకారము దాల్చిన వాయువు వలెనున్న దివ్యగంధమును ఆఘ్రాణించెను. ఆ సుగంధము బంధువు తన శ్రేష్ఠ బంధువును ఇటు రమ్మని ఆహ్వానించినట్లు మహాబలుడగు హనుమంతుని రావణుడున్న చోటికి ఆహ్వానించనా అని అనిపించుచుండెను. తతస్తాం ప్రస్థితశాలాం దదర్శ మహతీం శుభాం రావణస్య మనః కాంతాం కాంతామివ వరస్త్రియం మణిసోపాన వికృతాం హేమజాల విభూషితాం స్ఫాటికైరావృతతలాం దంతాంతరితరూపికాం ముక్తాభిశ్చ ప్రవాళైశ్చ రూప్యచామీకరైరపి విభూషితాం మణిస్తంభై సుబహుస్తంభభూషితాం సమైరుధిరత్యుచ్చైః సమంతాత్సు విభూషితైః స్తంభైః పక్షైరివాత్యుచ్చైర్దివం సంప్రస్థితామివ మహత్యాకుధయాస్తీర్ణాం పృథివీ లక్షణాంకయా పృథివీం ఇవ విస్తీర్ణాం సరాష్ట్రగృహమాలినీం. హనుమంతుడు ఆ విధముగా బయలుదేరి రావణుని హృదయమునకు ప్రీతిని గూర్చే శ్రేష్ఠ తరుణి వలె విలసిల్లుచూ మంగళకరము విశాలము అయినటువంటి రావణుని నివాసశాలను చూసెను. అందలి మెట్లు మణులు పొదగబడి ఉండెను. కిటికీలు బంగారుతో చేయబడెను. నేల స్ఫటిక మణి ఖచితమై ఉండెను. బొమ్మలు గజదంతముతో నిర్మింపబడి ఉండెను. మణిస్తంభములు ముత్యములు, పగడములు, వెండి, బంగారముతో నిర్మింపబడెను. ఇట్లు సమములు, వంకరలేనివి, అలంకరింపబడినవి, మిక్కిలి ఎత్తైనవి అగు అనేక స్తంభములతో ఉన్నతమైన ఆ భవనము రెక్కలతో ఆకాశమునకు ఎగుర సమకట్టిన దాని వలె ఉండెను. ఆ భవనము నదులు, సముద్రములు, కొండలు, రాష్ట్రములు మున్నగు పృథివీ లక్షణములు చక్కగా అగుపడునట్లు చిత్రింపబడిన చిత్ర కంబళముచే కప్పబడిన నేల కలదై రాష్ట్రములు గృహ సముదాయముతో కూడిన భూమి వలె విస్తరించి ఉండెను. నాదితాం మత్త విహగైర్దివ్యగంధాధివాసితాం పరార్ధ్యాస్తరణోపేతాం రక్షోధిపనిషేవితాం ధూమ్రాం అగరుధూపేన విమలాం హంసపాండురాం చిత్రాం పుష్పోపహారేణ కల్మాషీం ఇవ సుప్రభాం మనస్సంహ్లాదజననీం వర్ణస్యాపి ప్రసాదినీం తాం శోకనాశినీం దివ్యాం శ్రియస్సంజననీం ఇవ ఇంద్రియాణీంద్రియార్థైస్తు పంచపంచభిరుత్తమైః
తర్పయామాస మహతేవ తదా రావణపాలిత. స్వర్గోయం దేవలోకో అయమింద్రస్యేయం పురీ భవేత్ సిద్ధిర్వేయం పరాహి స్యాదిత్యమన్యత మారుతి. ప్రధ్యాయత ఇవాపశ్యాత్ ప్రదీప్తాంస్తత్ర కాంచనాన్ ధూర్తానివ మహాధూర్తైర్దేవనేన పరాజితాన్. రావణుని ఆ గృహమున పక్షులు మత్తిల్లి కిలకలధ్వనులు వనర్చుచుండెను, దివ్యగంధము గుబాళించుచుండెను. వెలలేని తివాచిలు భూతలముపై పరుచబడెను. ఆ భవనము స్వచ్ఛమై హంసవలే తెల్లనిదైనను అగరుధూపముచే బూడిద రంగు కలదివలేయుండెను. వివిధ వర్ణములు గల పుష్పాలంకారములచే వశిష్ఠుని నందినీధేనువు వలె కాంతివంతమై ఉండెను. ఆ గృహము చూపరుల మనస్సులకు ఆనందము కలిగించుచు వారి ముఖవర్ణమును తన ప్రకాశముచే మరింతగా కాంతివంతము చేసి శోకము పోగొట్టుచు శ్రేష్టమై సిరి సంపదలకు పుట్టినిల్లువలే ఉండెను. రావణరక్షితముగు ఆ భవనము అటకుపోయిన వారి పంచేంద్రియములకు వలయు హృదయములకు విషయములను సమకూర్చి తల్లివలే వారిని తృప్తిపరచను. ఇది స్వర్గమా లేక ముఖ్యులకు 33 దేవతలకు ఆవాసమగు దేవలోకమా లేక ఇంద్రుని అమరావతియా లేక బ్రహ్మస్థానమా అని హనుమంతుడు ఆ భవన వైభవమునకు అచ్చెరు వందెను. హనుమంతుడు అక్కడ బంగారు దీపపాత్రలలో నిశ్చలముగా వెలుగు దీపములను చూసెను. అవి కుశలురగు జూదగాండ్రచే జూదమున ఓడి ఏమీయో తోచక నిశ్చేష్టులైన జూదరుల వలె ఉండెను. నిశ్చేష్టులైన జూదరులు అంటే ఏ విధమైన మొహంలో భావాలు కనపడకుండా అట్లనే నిల్చుంటూ ఉండిపోతారు చూడండి. దీపాలు కూడా అట్లా నిశ్చలంగా ఉన్నాయట, అటు ఇటు గాలికి కదలకుండా. కదిలితే ఊరుకోడు. అంత చండశాసనుడు రావణాసురుడు. నిశ్చేష్టులైనటువంటి వీళ్ళలాగా ఉన్నదట. అది అక్కడి పరిస్థితి. ధన్యుణ్ణి ఈ రోజున మనం 32వ శ్లోకం వరకు పారాయణం చేసుకున్నాం. రేపు 32 నుంచి మొదలు పెడదాం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.